అంటే మొదటి నుంచి కూడా కొన్ని సందర్భాల్లో అవును మీరు అన్నట్టుగా ఏదైతే చమురు కొనుగోలుకు సంబంధించి ఈ అంశాలు ప్రస్తావించిన నేపథ్యంలో అంటే కొన్ని సందర్భాల్లో మన విదేశాంగ మంత్రులు కానీ కార్యదర్శులు కానీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి అది మా వ్యక్తిగతం, మేము అన్ని దేశాల నుంచి కొనుక్కుంటాం, కేవలం రష్యా నుంచి కొనుగోలు ఆపడం అనేది మీరు చెప్తే మేము ఆపం అనే సందర్భాలు ప్రస్తావించారు. అంటే ఒకవేళ నిజంగా ట్రంప్తో ఒకవేళ ఈ టారిఫ్ల విషయం కానీ లేకపోతే ఇంటర్నల్ ట్యాక్సెస్ కానీ దీనికి సంబంధించి ఒకవేళ నిజంగా ఆపే పరిస్థితులు కనిపిస్తున్నాయా? బాగా ఉంటున్నాను. ఎందుకంటే మనం కనీసం 3 నెలల బఫర్ స్టాక్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఒకవేళ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం చమురు ఆగిపోతే కూడా 3 నెలల దాకా మనకి ఎలాంటి దోకా లేదు. అంటే జనరల్ గా సప్లై అయ్యేది కాకుండా చెప్తాను, ఆ 3 నెలల నిల్వ ఎప్పుడు ఉంటది. ఆహార ధాన్యాలు కానీ చమురు కానీ. గట్టిగా మాట్లాడితే ఏ యుద్ధం వచ్చి ఇవాటి నుంచి ఒక్క డ్రాప్ కూడా మన ఇండియాకి రాకపోతే కనీసం 100 రోజులకు పైగా మనం మనగలుగుతాం అంటున్నాం. గట్టిగా మాట్లాడితే ఇంకోసారి 6 నెలల వరకు కూడా కొన్నిసార్లు నిల్వలు పెంచుకుంటున్నాం. ఎప్పటికప్పుడు నిల్వలు పెద్దగా పెంచుకుంటే రేపు అగ్ని ప్రమాదాలు మనం జరిగినప్పుడు కష్టం కదా అని 3 నుంచి 4 నెలల నిల్వలు ఎప్పుడు పెట్టుకుంటున్నాం కనుక మనకు సమస్య లేదు. ఒకేసారి ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా జరిగి ముడి చమురు మనకు దిగుమతి ఆగిపోతే మన జాగ్రత్తలు మనం ఉన్నాం. ఒకటి. రెండోది ఏంటంటే అమెరికా మన కేవలం రష్యా కంపెనీల మాత్రం మన ఉత్పత్తి ఆయిల్ ఉత్పత్తి కంపెనీల మీద మాత్రమే ఆంక్షలు విధించింది. మన మీద అస్సలే అంటున్నాడు. మన మీద మళ్ళీ గవర్నమెంట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉన్న ఎస్సీఎల్ కానీ లేకుంటే మన హెచ్పి కానీ లేకపోతే అటువంటి మన ఇండియన్ ఆయిల్ కానీ మనకి ఇవన్నీ ఈ కంపెనీల మీద ఆంక్షలు లేవంటున్నాడు కదా. మన మీద ఆంక్షలు విధించలే, వాళ్ళు అమెరికా రష్యా మీద మాత్రం ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షల వల్ల రష్యా ముడి చమురు ఉత్పత్తిలో అవకతవకలు కొంత ఎగుడుదొగుడులు ఏర్పడ్డాయి. ఆ ఎగుడుదొగులకు తగ్గట్టుగానే వాడు ముడి చమురు మనకి దిగుమతి చేస్తుంటారు. అందుకని చెప్పాను కదా, సముద్రంలో ఒక ఓడ వెనక్కి తిరిగి అయిపోయిందంటే అది అమెరికా చర్యల వల్ల కాదు, రష్యా అనే తనకు తాను మనకు ఇండియాకు వచ్చే నావను బయట పక్కకు పంపించింది అనే మాట వస్తున్నది. అది ఇంతవరకు మన వాస్తవం ఎందుకంటే ట్రాకింగ్ చేశామంటున్నారు. ఇది అవుతున్నది. రెండోది ఏంటంటే మన అవసరాల నిమిత్తం మనం ఎవరితోనైనా, మీరు ఇంతకుముందు చెప్పారు కదా రాజేంద్ర గారు, ఎవరితోనైనా స్నేహం చేస్తాం, ఎవరితోనైనా ముడిచమురు దిగుమతి చేసుకుంటాం. ఆల్ ఆఫ్ షార్ట్ 1-2 దేశాలతో పూర్తిగా ముడిచమురు మీద ఆధారపడితే డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అని మనం చిన్నప్పుడు కథ చదువుకునే వాళ్ళం. మనం ఎప్పుడు కూడా ఒక 5-6 దేశాలతో దిగుమతి చేసుకుంటాం. కాబట్టి ఎక్కువ భాగం 33% అంటే మిగతా 67% మిగతా దేశాలను చేసుకుంటాం కదా, ఇంక్లూడింగ్ అమెరికా కూడా ఉంది ఇందులో. కనుక మనకైతే దోకా లేదు. కాకపోతే అమెరికా ఆంక్షలు లొంగుతున్నాం అంటే కొన్నిసార్లు వాణిజ్యంలో కొన్ని ఒప్పందాలు తప్పనిసరి అవుతాయి రాజేంద్ర గారు. ఎందుకంటే ఇప్పుడు చూసాం, పత్తి దిగుమతికి అనుమతి ఇచ్చాం. మనకు అమెరికా నుంచి పత్తి దిగుమతులకు అనుమతి ఇచ్చాం. అది ఆహార ధాన్యాల దిగుమతికి అనుమతించట్లేదు. ఉదాహరణకు పత్తి కమర్షియల్ పంట, అట్లాగే మనకు సోయాబీన్ కానీ లేకపోతే మొక్కజొన్న పొత్తులు కానీ వీటిని అంగీకరించలేదు మనం. నూనె గింజలు ఇంకో తప్పనిసరి నూనె గింజలు వేరే దేశాలను చేసుకోవాల్సి వస్తుంది. మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి. అంటే నూనె గింజలు కానీ ముడి చమురు కానీ ఇట్లాంటివి తప్పనిసరి, బయట పప్పు ధాన్యాలు కానీ వీటిని మన స్వయం సమృద్ధి సాధించలేదు ఇంతవరకు కూడా. నూనె గింజలు సాధించలేదు, మనం పప్పు ధాన్యాల మీద సాధించలేదు. మనకు క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ఎట్లాగూ బయట దేశాలను తీసుకోవాల్సిందే. ఈ 3 అంశాలు తప్పించి 3 అంశాలలో మన అవసరాలు చెప్తే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో దూరం ఉండాలి, ఏ దేశంతో మనం దౌత్య సంబంధాలు ముఖ్యంగా వాణిజ్య సంబంధాలు కొనసాగించాలని చూస్తున్నాం. ఒకవేళ కక్ష కట్టి అమెరికా ఏమైనా చేసినా మొత్తంగా రష్యా సంస్థలైన రాస్నెఫ్ట్, లుకాయిల్స్తో పాటు వాటి అనుబంధ సంస్థల నుంచి అమెరికా కంపెనీలు, వ్యక్తులు చమురు కొనకుండా అక్టోబర్ 22న అగ్రరాజ్యం నిషేధం విధించింది. అమెరికేతర సంస్థలు కొనుగోలు చేసినా పెనాల్టీ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ 2 సంస్థలతో కొనసాగుతున్న లావాదేవీలను నవంబర్ 21 నాటికి ముగించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్ ముడి చమురు దిగుమతుల్లో 3వ వంతు రష్యా నుంచి వస్తుంది. 2025లో ఇప్పటి వరకు సగటున రోజుకి 1.7 మిలియన్ బ్యారెల్స్ చమురును దిగుమతి చేసుకుంది. ఇందులో 1.2 మిలియన్ బ్యారెల్స్ చమురు ఆ 2 సంస్థల నుంచి వచ్చింది. ఇందులో ఎక్కువ శాతం రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థలే కొనుగోలు చేశాయి. ఇక అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఆంక్షలు పెరిగిన కారణంగా ముడి చమురు కొనుగోలు కోసం భారత కంపెనీలు పశ్చిమాసియాలో ఇటువైపు దృష్టి సారించాయి. రామ్మోహన్ రావు గారు, ఫైనల్గా అమెరికా నుంచి ఒకవేళ కొనుగోళ్లు వలన మనకి ధరలు పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సార్ మీ ఆడియో మ్యూట్లో ఉంది. అదే చెప్తాను నేను. యాక్చువల్ కరెంట్ పోయి వచ్చింది. నేను ఏమంటున్నానంటే ముడి చమురు విలువ, ముడి చమురు రేట్ ఏదైతే ఉందో బ్యారెల్కి $60 మనకు రష్యా ఇస్తుంది.
గతంలో $110 పోయిన సందర్భం చూసినాం అమెరికా తను దిగుమతి చేసుకున్నప్పుడు. ఇప్పుడు అమెరికా మనకి ఎన్ని డాలర్లకు ఒక బ్యారెల్ అమ్ముతుంది దాన్ని బట్టి నష్టమా లాభమా అంచనా వేయచ్చు. కానీ పక్కన చౌకగా దొరుకుతుంటే ఎంత పిచ్చివాడు కానీ చౌక ఇంధనాన్ని విడిచిపెట్టి వేరే ఇంధనాన్ని దానికి డబుల్ రేట్ అయితే కొనలే కదా మనం. కనుక నా ఉద్దేశం అంటే $5-10 తేడా ఉందనుకోండి, అప్పుడు అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటాం. పెద్ద ఎత్తున తక్కువ అంతకంటే తేడా ఉందనుకోండి, అమెరికా ఎంత చెప్పినా మన వినం, మన అవసరాలు మనకు ఉంటాయి. కనుక మనం మోడీ గారు ఈ రెండు చూస్తున్నారు, అంటే ఆర్థికము అట్లాగే మనకు రాజకీయం కూడా చూస్తున్నారు. అమెరికా కూడా అదే చేస్తుంది. ఇప్పుడు ముడి చమురు విషయంలో ఈ నాటకం అనేదంతా కూడా అమెరికా వాణిజ్యం వేరు రాజకీయం వేరు అని చూడాల్సిన అవసరం ఉంది. కానీ వాణిజ్యాన్ని రాజకీయాన్ని కలగలిపి మోడీ వ్యాపారవేత్త, మోడీ రాజకీయ నాయకుడు కనుక మన ట్రంప్ రాజకీయవేత్త, అట్లాగే మనకు వ్యాపారి కనుక ఇటువంటి డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. దానికి అనుగుణంగా మనం నడుస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే అమెరికాతో మనం ముడి చమురు $60 కంటే మించి ₹1 పెట్టినా కూడా రష్యా సప్లై చేసేదానికంటే మనం నష్టపోవడం ఖాయం అంటున్నాను. దాని ద్వారా మనం ముడి చమురు రేటు పెంచే అర్హత వీళ్ళకి లేదు. ఎందుకంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లుగా, ముఖ్యంగా 3.5 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వచ్చిన దాని వల్ల ఇద్దరు దోనో నడితో తీనోక ఫైదా అవుతానంటే మనకు ఆ ముడి చమురును తక్కువ ధరకు సప్లై చేసుకుంటాం కనుక దాదాపు $5 లక్షల లాభం మనకు కలిగింది. ఎవరికి కలిగింది? ప్రజలకు కలగలేదు. ₹1 కూడా తగ్గించలే కదా. వాళ్ళకి ఎక్కువైనా సరే అదే ధరకు అమ్మాల్సిందే కదా. తగ్గినప్పుడు మన ప్రజల మీద పడే భారం దించినప్పుడు, పెంచినప్పుడు ఎట్లా పెంచుతారు? సమస్య లేదు. భారత ప్రజలు తిరగబడతారు, సమస్య లేదు. ఇవాళ $100 అయినా సరే ముడి చమురు రేటు ఇదే రేటుకి అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో $110 పెంచినప్పుడు కూడా ఈ రేటుకి మనకి అమ్మారు కనుక ఇప్పుడు $60 వస్తుంది. 60 కాబట్టి $70 వస్తుంది అమెరికా నుంచి. దాన్ని పెంచడానికి అయితే వీల్లేదు. నష్టం ఎవరికి వస్తుంది? ముడి చమురు కంపెనీలకు వస్తుంది. మన దగ్గర ఇప్పుడు ఏదైతే చమురు కంపెనీలు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉన్నాయి కదా, వాళ్ళకి నష్టాలు వస్తాయి. నష్టాలు రాకపోయినా లాభాలు ఇంత పెద్ద ఎత్తున రావు. $110 ఉన్నప్పుడే నాకు ₹100 పెట్రోల్ దొరికినప్పుడు, 75 నుంచి $80 పెట్రోల్ దొరికినప్పుడు, ఇప్పుడు $60-70 నుంచి నువ్వు $100 అయినా కూడా వినియోగదారులకు నష్టం కాదు. కానీ చమురు కంపెనీ, భారతీయ చమురు కంపెనీ, అది ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వ రంగంలో కావచ్చు, వాళ్ళకి మాత్రం లాభాల బాట ఇప్పటిదాకా లాభాల బాట ఉంది. లాభాలు తక్కువ అవకాశం ఉంది, అంతకని ఏం లేదు. ఇది కొంచెం క్లారిటీ రావాలి. అమెరికా మనకు $1 ఒక ముడి చమురు బ్యారెల్ మనకు దిగుమతి చేస్తుంది, దాన్ని బట్టి మాత్రమే నష్టము లాభం అంచనా వేయచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.